హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మటన్ రెసిపీ చూద్దామా. 1/2 కిలో మటన్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటో, గరం మసాలా, పసుపు, కారం, జీలకర్ర పొడి. పదండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. కుక్కర్ పెట్టేసుకోవాలి. కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కూరకు సరిపోయినంత ఆయిల్ వేసేసుకొని మనం ఇందులో బిర్యానీ ఆకు, కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని కొంచెం వేపుకుందాం. చూసారా, కొంచెం వేగింది కదా. మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, కట్ చేసిన టమాటీ వేసుకొని కలుపుకుందాం. ఇందులోనే మనం 2 టీ స్పూన్ల కారం. ఈ కారం ఘాటుగా ఉంటుంది, అందుకే 2 టీ స్పూన్లు వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు, జీలకర్ర పొడి 3 టీ స్పూన్స్ వేసుకుందాం. కూరకు సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం. వీటన్నిటిని మనం కలిపేసుకుందాం. చూసారా, ఇలాగా కలుపుకున్న తర్వాత మనం వీటిని చక్కగా కడుక్కుని ఉంచుకున్న మటన్ వేసేసుకుందాం. ఇందులో మనం వీటిని చక్కగా మనం ఇలాగా తిప్పుతుని వేపుకోవాలి. చూసారా, మనం ఇలా కలిపేసుకున్నాం కదా. మనం ఇందులో మా ఇంట్లో తయారు చేసిన గరం మసాలా వేసుకుందాం. అవి గరం మసాలా వేసుకున్న తర్వాత వీటిని కూడా శుభ్రంగా వేపేసుకోవాలి. చూసారా, కొంచెం ఆయిల్ వచ్చింది కదా పైకి. చూడండి, ముక్కకు కూడా మసాలా బాగా పట్టింది. ఇందులోనే మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కొత్తిమీర వేసుకొని చక్కగా మనం ఫ్రై చేసుకుందాం. ఆయిల్ పైకి వచ్చిన వరకు వేపేసుకుందాం. చూసారా, ఆయిల్ పైకి వచ్చింది కదా. కూరకి సరిపోయినంత వాటర్ వేసుకుందాం. ఇలా కలిపేసుకుందాం. కొంచెం వాటర్ తక్కువ ఉంది, ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. మనం 5 విజిల్ వచ్చిన వరకు కుక్కర్ని మూత పెట్టేసుకుందాం. చూడ, ఫుల్ 5 విజిల్ వచ్చింది. ఇప్పి చూద్దామా. చూసారా, ఆయిల్ పైకి వచ్చింది. కూర కూడా చాలా బాగా మనకి గ్రేవీ కూడా బాగా అయ్యింది. పదండి, ఇందులో మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూడండి, గ్రేవీ ఎంత థిక్గా ఉందో. మటన్ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇది మీరు రోటీ కానీ రైస్ కానీ దీంట్లో కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలాగ సింపుల్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కమెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.